మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ సమయం మందు మనం ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. మనుష్య కుమారుని యొక్క మహిమ ప్రత్యక్షత అనే అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ సమయంలో దేవుని యొక్క మాటలను మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి నశించిన దానిని వెదక రక్షించడానికి వచ్చానని ప్రభు చెప్పారు. మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకనంటే మానవులను రక్షించేవాడు రకరకాలైన జంతు రూపంలో కానీ పక్షుల రూపంలో కానీ వస్తే ఉపయోగం లేదు కనుక, మానవులను రక్షించేటువంటి వాడు మానవ ఆకారంలోనే రావాలి. మానవ యొక్క జాతిని రక్షించడానికి దేవాది దేవుడే మనుష్య కుమారునిగా భూలోకానికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క యోహాను భక్తునికి యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమ ప్రత్యక్షతను ఆయన ఏ విధంగా ప్రత్యక్షపరచుకున్నారు అనే అంశాన్ని గురించి ఈ వచనాల్లో మనం చదువుతున్నాం. మరి దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ఎవరు పిలిచారు ఈ స్వరం అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వెనక తిరగగానే 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒక వ్యక్తిని చూడగలిగాడు. చూడగానే ఏం జరిగిందంటే, దేవుని బిడ్డలారా, చాలా అద్భుతమైనటువంటి దాన్ని వీక్షిస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నారు ఆయన అంటే, ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొనిన, రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి, హిమం అంతా తెల్లగా ఉన్నాయట. ఆయన నేత్రములు అయితే అగ్నిజ్వాలల వలె ఉన్నాయి. ఆయన పాదములు అయితే కొలిమిలో పుటం వేయబడినట్లుగా మెరయుచు అపరంజితో సమానమైనట్లుగా ఉన్నాయి. ఇకపోతే ఆయన కంఠస్వరమేమో మనం గమనిస్తే విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉంది. ఈ విధంగా మరి దేవుని యొక్క మాటలు మనం చూస్తాం. 16వ వచనంలోకి వచ్చినప్పటికీ ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉన్నాడు. ఆయన నోటి నుండి 2 అంచెల వాడిగల ఖడ్గం ఒకటి బయలు వెళతా ఉంది. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉంది. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె పడిపోయాను. ఆయన పాదాల యొద్ద పడిపోయాను. తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనను. యేసుక్రీస్తు యొక్క మరి ఆయన యొక్క మహిమ ప్రత్యక్షతను మనం చూసినట్లయితే చాలా అద్భుతంగా మనం గమనిస్తాం. దానియేలు గ్రంథంలో కూడా దానియేలు భక్తుడు కూడా ఇటువంటి అద్భుతమైన దర్శనాన్ని పొందుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూడగలం. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు తన మహిమను ప్రత్యక్షపరచుకున్నటువంటి విధానం, యేసు ప్రభుని వెంబడించినటువంటి శిష్యుల్లో ఆఖరివాడు, యేసు రొమ్మును ఆనుకున్నటువంటి వాడు, యేసు ప్రభు వారిని ఎక్కువగా ప్రేమించినటువంటి వాడు, ఆ పరమార్థ జ్ఞాని అయిన యోహానుకి ఆయన తను తాను ప్రత్యక్షపరచుకున్నారు. ప్రభు ఎలా ఉన్నారు? మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానుడై పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆయనలో ఎలాంటి మార్పులు ఉన్నా అసలు ఎవరైనా అన్నట్లుగా ఆయన చూస్తూ ఉన్నారు. ఆయన్ని చూసినప్పుడు కోటి సూర్య తేజోమయుడు యేసయ్య. ఆయన చూసినప్పుడు దేవుని బిడ్డలారా, జరిగిన పరిస్థితి ఏంటంటే చచ్చిన వాని వలె పడిపోయాడు. అంత మహిమ కలిగిన దేవుడు, అంత గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభుని వెంబడించినటువంటి శిష్యుడు, యేసు ప్రభు వారితో ఎక్కువగా సహవాసం చేసినటువంటి వాడు, మరి ఆయనే పడిపోతే, అంత పరిశుద్ధులైన యోహాను భక్తులే పడిపోతే మనమెంత ప్రార్థనా పరులమై ఉండాలండి? మనమెంత పరిశుద్ధత కలిగి ఉండాలి? మనమెంత విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి? మనమెంత దేవునితో సహవాసం కలిగిన వారంగా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలనేది మనం ఇది నాన్న ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ప్రభు అతని మీద కుడి చేయి పెట్టి అతనితో ఇట్లా అన్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం 2వ భాగం. భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు నేను సజీవుడనయ్యను. యేసు ప్రభువారు మానవుడిగా వచ్చాడు. ఆయన అలిసిపోయాడు. మానవుడిగా వచ్చాడు. ఆయనకు ఆకలి వేసింది. మానవుడిగా వచ్చాడు. కోపగించుకున్నాడు. మానవుడిగా వచ్చాడు. మరి ఆయన ఎంతో కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. దేవుని బిడ్డలారా, దేవుడు గనక మరణమును జయించి తిరిగి లేచాడు. మానవుడు కాబట్టి మరణించాడు, దేవుడు కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేచాడు.
డిఫరెన్స్ గమనిస్తే మానవుడిగా ఆకలి కొన్నాడు, దేవుడిగా 5,000 మందికి ఆహారం పెట్టాడు. మానవుడిగా అలసిపోయాడు, దేవుడిగా పాపము చేత అలిసి ఉన్నటువంటి సమరయ స్త్రీని ఆయన రక్షించాడు. మానవుడిగా ఆయన కృంగిపోయాడు, ఇదిగో అనేక మంది దేవుడిగా కృంగిన వారిని లేవనెత్తాడు. మానవుడిగా ఆయన అనేక మంది జీవితాలలో పరామర్శించినటువంటి విధానం, జాలిగా ఉన్నటువంటి విధానం, దేవుడిగా అద్భుతాలు జరిగించాడు. మానవుడిగా మరణించాడు, దేవుడిగా మరణం మీద జయాన్ని ప్రకటించాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు, యేసుక్రీస్తు సంపూర్ణ దేవుడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ లోకంలో ఎక్కడ చూసినా కూడా, ఎవరిలో చూసినా కూడా అనేకమైన విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి. ఈయన పరిశుద్ధుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, మహిమ కలిగిన దేవుడు, మహత్తు కలిగినటువంటి దేవుడు. నమ్మితే నీ జీవితంలో ఆయన మహిమను చూస్తావు. మార్తా మార్తా నువ్వు నమ్మిన ఎడల నా మహిమను చూస్తావని ప్రభు చెప్పారండి. దాని బిళ్ళారా, ఈ వాక్యం వెంటనే నీ జీవితంలో నీకున్న సమస్యలు, నీకున్న కష్టాలు, నీకున్న ఇబ్బందులు, వీటన్నిటిని చూసి ఒకవేళ అలసిపోయేవేమో, కృంగిపోయేవేమో, కృషించిపోతున్నావేమో, అలసిపోయి ఎందుకులే ఈ జీవితం, నేనంటే ఎవరికి లెక్కలేదు, నేనంటే ఈ కుటుంబంలో విలువ లేదు, నేనంటే ఇదిగో ఏ బంధువులకు కూడా సరైన ప్రోత్సాహం నాకు లభించటం లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నిన్ను గుర్తించేవాడు, నీకు సహాయం చేసేవాడు ఒక సమయం రాబోతుంది. నీ కన్నీటిని ఆయన తుడిచేటువంటి దేవుడు. మానవుడిగా ఆయన కన్నీరు కార్చాడు, దేవుడుగా అనేక మందికి కన్నీళ్లు తుడిచాడు. నీ కన్నీరుని ఆయన తొడవగలిగిన దేవుడు, నీ కుటుంబాన్ని కట్టగలిగిన దేవుడు, నీ బిడ్డకి వివాహాన్ని సిద్ధపరచగలిగిన దేవుడు, నీ బిడ్డకు ఉద్యోగాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమైన దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆయన తను తాను మహిమను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు మరి యోహాను భక్తుడు అంత గొప్పవాడే చచ్చిన వాని వలె పడిపోయాడు, అంటే నిలబడలేకపోయాడు. నీ భక్తి ఏ పాటిది, నీ విశ్వాసం ఏ పాటిది? అయితే కృపచేత మనందరినీ కూడా ఆయన రక్షించుకున్నారు. వాస్తవానికి మనలో అటువంటి గొప్ప ఆధిక్యతలు ఏమి లేవు, కానీ నువ్వెంత గొప్పవాడవైనా, చదువుకున్నవాడవైనా, ఉద్యోగస్తుడవైనా, దేవుని బిడ్డలారా, పాపమును జయించే శక్తి నీకు లేదు, కానీ దేవుడే ఆ శక్తిని అనుగ్రహించేటువంటి దేవుడు. దేవుడే పరిశుద్ధులుగా జీవించడానికి మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు. అందుకే దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, ప్రారంభం చేసేవాడు ఆయనే, ముగించేవాడు ఆయనే, గాయం పెట్టేది ఆయనే, గాయాన్ని కట్టేది ఆయనే, నీ వ్యాధి కారణం ఆయనే, తగ్గించేవాడు కూడా ఆయనే. వాక్యం వింటున్న సహోదరి సహోదరులరా, భయపడకము అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. చాలాసార్లు భయపడతా ఉంటాం. సమస్యలు, ఇబ్బందులు, అప్పుల పాలైపోయినప్పుడు, నమ్మక ద్రోహాలు జరిగినప్పుడు, నమ్మిన స్నేహితులే మోసం చేసినప్పుడు, ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలియనటువంటి రోజుల్లో మనం ఉంటున్నాం. ప్రియులారా, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియని రోజుల్లో మనం ఉంటున్నాం. నమ్మదగిన వాడి దేవుడు మాత్రమే. ఈ లోకంలో నమ్మదగినటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు అంటున్నారు, మృతుడనైతిని కానీ యుగ యుగాలు నేను సజీవుడనై ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్పు లేనటువంటి దేవుడు. ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు. దేవుని యొక్క మాటలు మనం చూసినట్లయితే, మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవని ప్రభు చెప్తా ఉన్నారు. ఓ యోహాను, నేను చనిపోయాను అనుకుంటున్నావు, నేను మరణమును జయించి తిరిగి లేచినప్పుడు నన్ను చూసావు కదా, ఇదిగో నేను తండ్రి యొద్దన్నాను, పరలోక రాజ్యంలో ఆసీనుడనై ఉన్నాను, ఇదిగో నన్ను నేను ప్రత్యక్షపరచుకుంటున్నాను అని ప్రభు ఎప్పుడైతే తను తాను సజీవుడిగా ప్రత్యక్షపరచుకున్నారు, విశ్వాసంలో బలపరచబడ్డాడు యోహాను. అంతేకాదు, మిగిలిన సంఘాలన్నిటికీ కూడా నా గురించి నువ్వు లేఖలు రాయమని చెప్పినప్పుడు 7 సంఘాల వారికి లేఖలు ఇవంతా కూడా రాసి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరణము యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు, కీస్, దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారికి అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకనే మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు దేవుడు అనుగ్రహించారు. ఈ లోకంలో ఉన్నప్పుడు పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని ప్రభు చెప్పారు. దాని మీద ఈ బండ మీద సంఘమును కడతాను అని అంటే క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని కడతానని అర్థం. మరణం యొక్కయు పాతాళం యొక్కయు మరి ఇదిగో తాళపు చెవులు సంఘానికి ఇచ్చాడు ఆయన. నా సంఘం ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలబడలేవు అని చెప్పాడు. సంఘం అంటే చాపలు కాదు, సంఘం అంటే ఏదో ఒక చోట ప్రారంభించేది కాదు,
సంఘం అంటే డాబానో పాక రేఖ అనేది కాదు. సంఘం అంటే పరిశుద్ధుల యొక్క సహవాసం. సంఘం అంటే పరిశుద్ధులు నివసించేటువంటి స్థలం. సంఘం అంటే ప్రార్థనా పరుల గుంపు. సంఘం అంటే యేసు రక్తంలో కడగబడినటువంటి వారి యొక్క సమూహం. దేవుని బిడ్డలారా, సంఘం అనేటువంటి మాట ఎక్లిసియా అనే గ్రీకు పదంలోంచి వచ్చింది. ఎక్లిసియా అంటే అర్థం ఏంటంటే బయటికి పిలువబడినటువంటి గుంపు, యేసు రక్తంలో కడగబడినటువంటి గుంపు, యేసు రక్తం చేత విమోచించబడినటువంటి గుంపు. దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు, లోకుల గుంపు, పాపుల గుంపు, ఏమండి రకరకాలైన గుంపులు. కానీ నీదే గుంపు, నువ్వే గుంపులో ఉన్నావు. ఒకసారి యోచన చేసుకో, ఆలోచన చేయి. దేవుని బిడ్డలారా, ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉన్నావా? ఆయన రెండవ రాకుళ్ళు ఎత్తబడే విశ్వాసం ఉందా నీకు? ఒకవేళ నువ్వు ఉన్న గుంపు ఆ విధంగా లేకపోతే, బ్రతుకు తెరువు కోసం ఉండే గుంపులో, ఏదో లోకం కోసం ఉండేటువంటి గుంపులో, లేకపోతే అందరూ ఉంటున్నారు కాబట్టి నేను కూడా ఉండాలనేటువంటి గుంపులో, ఏదో నామకే వాస్తీ గుంపులో, నామకార్థ క్రైస్తవుల గుంపులో ఉన్నామేమో, మారు మనసు పొంది ప్రభు కొరకు సాక్షిగా ఉండమని ప్రభు నీకు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని సంఘానికి దూరస్థులు అయిపోయేమో, సంఘంలోని విభేదాలు, సంఘంలో ఉన్న సమస్యల వలన ఒకవేళ సంఘానికి సహవాసానికి దూరస్థులు అయిపోయేమో, దేవుని వాక్యం నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియమైన సహోదరి సహోదరుడా, సంఘ సహవాసం నీకెంత అవసరం, దైవజనుల సహవాసం నీకెంత అవసరం. దేవుని యొక్క పరిచర్యలో మనము వీఆర్ ఇన్ బాటిల్ ఫీల్డ్, మనము యుద్ధ రంగంలో ఉన్నాం. మనం పోరాడేది క్రీస్తు ప్రభు కొరకు, మనం పోరాడేది అపవాదితో, మనం పోరాడేది సాతానుడితో, మనం పోరాడేది ఇహలోక సంబంధమైన వ్యక్తులతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. కాబట్టి ఒంటరిగా పోరాటమే కాదు, కలిసి పోరాడదాం, కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుడు నేను నన్ను ఎన్నుకున్నాడు. మన రాజ్యాలను కట్టుకోవడానికి దేవుడు మనల్ని పిలవలేదు, మన సంఘాలను మనం కట్టుకోవడానికి దేవుడు పిలవలేదు. క్రీస్తు సంఘాన్ని కట్టడానికి, క్రీస్తు యొక్క రాజ్యమును స్థాపించడానికి, నశించిపోతున్న లోకానికి నీవు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి ఒకసారి ఆలోచన చేసుకో. ఎప్పుడైతే నువ్వు ఐక్యత కలిగి ఉంటావు, ఎక్కడ చెప్పేవాళ్ళు అక్కడే, ఇక్కడ చెప్పేవాళ్ళు అందరూ సైలెంట్ అయిపోతారు. వాళ్ళకి పని ఏముండదు ఇక. ఎందుకంటే చాలా కాలం దేవుని పని పాడు చేసి ఉంటారు. నీ మీద నా మీద నీ మీద చెప్పేటువంటి వారు ఉంటారు, ముసలమ్మ ముచ్చట్లను చెప్పేటువంటి వారు ఉంటారు. ఎప్పుడైతే నువ్వు కలిసి ఉంటావో, ఎప్పుడైతే ఇది అన్నదమ్ములుగా కలిసి ఉంటావో, ఎప్పుడైతే సహోదరులుగా కలిసి ఉంటావో, ఎప్పుడైతే సంఘాలుగా కలిసి ఉంటావో, ఎప్పుడైతే సహవాసంగా కలిసి ఉంటావో, ఆటోమేటిక్గా అపవాదికి అక్కడ పని ఏముండదు, మూటమ్ములు సర్దుకుని వెళ్ళిపోతాడు. అందుకే సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరము, అతడి ఆశీర్వాదమును శాశ్వత జీవనం ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. నా సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలబడలేవు. క్రీస్తు రక్తము చేత కడగబడిన గుంపు ప్రార్థన చేసినప్పుడు, యేసు రక్తములో రక్షించబడిన గుంపు ప్రార్థన చేసినప్పుడు పాతాళ లోక ద్వారములు నిలబడడానికి అధికారం లేదు వాళ్ళకి. ఎందుకంటే సంఘానికి దేవుడు అధికారం దేవుడిచ్చాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. 19వ వచనం, కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలవబోవటిని అనగా, నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గుర్చిన మర్మము, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాయము. 7 నక్షత్రములకు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ప్రభునందు ప్రియులారా, 7 సంఘాలకు 7 ఉత్తరాలు రాయమని ప్రభు చెప్తా ఉన్నారు. యోహాను భక్తుడు మరి పద్మాస్ ద్వీపములో భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించారు. ప్రభు అతనితో మాట్లాడారు, మహిమ ప్రత్యక్షతను చూపించారు. కనుక దేవుని మహిమ గల కార్యములను చూడాలనంటే, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి నీ జీవితంలో దేవుని అద్భుతమైనటువంటి కార్యములు ఆయన జరిగించేటువంటి దేవుడు కనుక, నీ జీవితంలో కూడా నీవు కూడా దేవుని కార్యాలను చూడాలని ఆశించినట్లయితే, నీ విశ్వాసమును బట్టి ప్రభు నేను సరిచేస్తారు, నేను ధైర్యపరుస్తారు. అంతేకాదు ఉన్నతమైనటువంటి స్థానంలో నేను ఉంచబోతా ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఆధిక్యతలు కొంతవరకే ఉంటాయి. ఈ లోకంలో మనుషుల మనను కొంతకాలం హెచ్చిస్తారు, కొంతకాలం తగ్గిస్తారు. కానీ దేవుని దగ్గర ఉన్న ఆధిక్యతలు, దేవుని దగ్గర ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతమైనటువంటి మెట్టుల్లోకి నువ్వు ఎదగాలని, నీ వయసు పెరుగుతున్న కొలది దేవుని యొక్క సత్యాలకు దేవునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలని దేవుని వాక్యం చేత హెచ్చరించబడతావు. ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. దేవుని బిడ్డలారా, నీ కన్నీటిని ఆయన తుడిచేటువంటి దేవుడు. నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఆయన దగ్గర ఉంది.
ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమని సహోదరుడా సహోదరి, నీ పరిస్థితులన్నీ ఎరిగినటువంటి దేవుడు ఇంకనూ నిన్ను ఆశీర్వదించాలని, ఇంకా ఉన్నతమైన స్థితిని నీ బిడ్డలకు అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అపవాది అనేకసార్లు నీకు అవిశ్వాసాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క 7 నక్షత్రములను కుడి చేత పట్టుకున్నాడు దేవుడు. ఆ 7 నక్షత్రాలు 7 సంఘాలకు ఉన్నటువంటి దూతలని, ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలకు సాదృశ్యమని దేవుని యొక్క వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం. అదేవిధంగా 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఎఫెసులో ఉన్న సంఘ దూతకు ఎలాగూ రాయము. 7 సంఘాలలో మొదటి సంఘం పేరు ఎఫెసు. ఎఫెసు అంటే అర్థం ఏంటంటే కోరిక అని. ఎఫెసు అనే పట్టణంలో కట్టబడిన సంఘాన్ని ఎఫెసీ సంఘం అని పిలుస్తూ ఉంటారు. మరి ఆ దినాలలో అక్కడ అర్తమీ దేవికి మరి భయంకరమైన విగ్రహారాధన జరుగుతూ ఉండేది. మరి అక్కడ అనేకమైనటువంటి స్తంభాలు, పెద్దలు చెప్పినట్లుగా 127 స్తంభాలను అక్కడ ఉన్నతమైన ధ్వజస్తంభాలలాగా నిలబెట్టి అక్కడ మరి ఇదిగో ఆకాశ రాణికి ఎంతగానో మరి భయంకరమైనటువంటి విగ్రహారాధన జరుగుతూ ఉండేది. అటువంటి ప్రాంతానికి దేవుని బిడ్డలారా, దేవుడు యేసు ప్రభు శిష్యుల్లో ఆఖరి వాడైనటువంటి యోహాను యొక్క భక్తుని ద్వారా వర్తమానాన్ని రాస్తూ ఉన్నారు. ఎఫెసీ సంఘానికి ఇలా చెబుతూ ఉన్నారు, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులు ఏమనగారంటే, వాళ్ళంతా అనుకునేది ఏంటంటే నక్షత్రాలు గ్రహాలన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మనల్ని నడిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇదిగో ఈ ఆకాశ రాణికి మనం పూజలు పురస్కారాలు చేస్తూ ఉన్నాం. ఇది పెద్ద పుణ్యక్షేత్రం అయిపోయింది. మనకి ఎవరైనా సహాయం చేయాలంటే ఈ అర్తమీ దేవి మనకి సహాయం చేస్తుందని ఆకాశంలో ఉన్నటువంటి ఆ యొక్క స్తంభాల వైపు, లేకపోతే ఆ బొమ్మల వైపు, దేవాలయం వైపు వారు చూస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఏంటంటే ఆయనకున్నటువంటి టైటిల్, బిరుదు 7 నక్షత్రములు. నక్షత్రాలంటే అయ్యి కాదురా బాబు, 7 నక్షత్రాలంటే ఎవరంటే 7 దూతలు, దేవుని యొక్క సేవకులు. మీ కొరకు పంపబడినటువంటి దూత, నీకంటే ముందు పంపబడినటువంటి దూత, యేసుప్రభు వారి కంటే ఈ లోకానికి ముందు పంపబడినటువంటి దూత ఎవరండి అని అంటే దేవుని బిడ్డలారా, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను. అదేవిధంగా దేవుని సేవకులు, దేవుని దాసులు, ఆయన కుడి చేత పట్టుకునేటువంటి దేవుడు. నువ్వు సేవకుడు సేవ చేస్తున్నావు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే ఆయన తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభాలు అనగా 7 సంఘాల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా అని పరిచయం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇదిగో ఈ లోక సంబంధమైన భౌతికమైనటువంటివి కాదు, మహిమ దర్శనాన్ని చూపించిన తర్వాత నేను మహిమ కలిగిన దేవుడును, అంతేకాదు మీ 7 సంఘాల మధ్య నేను సంచారం చేస్తూ ఉన్నాను, 7 నక్షత్రాలను కూడా కుడి చేత్తో పట్టుకున్నానని చెప్తా ఉన్నాడు ఆయన. కుడి చెయ్యి ఆశీర్వాదానికి గుర్తు. ప్రభునందు ప్రియులారా, కుడి చేతి వైపు ఉన్న వారలారా, ఆశీర్వదించబడిన వారలారా అని ప్రభు సంబోధించారు. ఎడమ చేతి వైపు ఉన్నటువంటి వారిని చూసి మీరు నరకాగ్ని గుండంలోనికి పొండి అని చెప్పారు. ఎడమ చేతి వైపు మేకలు ఉన్నాయట, కుడి చేతి వైపు గొర్రెలు ఉన్నట్లుగా చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనంలోకి వచ్చేటప్పటికి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తమ అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ప్రభునందు ప్రియులారా, నీ క్రియలు, నీ కష్టము నేను ఎరుగుదును అంటున్నా. నీ సేవ దేవుడికి ఎరుగుదును. నీ ప్రయాస ఎవరు చూడలేదు అనుకుంటున్నా, నీ కన్నీరు ఎవరు చూడలేదు అనుకుంటున్నావేమో. నీకున్నటువంటి పరిస్థితి అంతా కూడా ఆయనకి తెలుసు. సంఘంలో విభేదాలు, కష్టాలు ఇవన్నీ కూడా నేను ఎరుగుదును. ప్రభునందు ప్రియులారా, మంచి మంచి లక్షణాలు ఉన్నాయి. ఏంటి ఈ సంఘానికంటే? ఒకటి, నెంబర్ 1 ఏంటంటే దుష్టులను సహింపలేనటువంటి సంఘం. ఎఫెసీ సంఘం కొన్ని మంచి పాజిటివ్ థింకింగ్స్ ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఎవరైనా దుష్టులు ఉంటే వాళ్ళని సహింపలేనటువంటి పరిస్థితి. దుష్టుడంటే సాతానుడు, దుష్టులంటే సాతాను సంబంధులకి అవకాశం ఇవ్వరు. వాళ్ళు మారు మనసు వంతేనే సరే, లేకపోతే కుదరదనేటువంటి రకం అనమాట. 2వది ఏంటంటే అపోస్తులు కాకుండానే అపోస్తులు అని చెప్పుకుంటున్నారు. దొంగ అపోస్తులు ఉంటారు కొంతమంది. అలాగే సేవ ఉండదు, సంఘభారం ఉండదు, కానీ టైటిల్ పెడతా ఉంటారు అపోస్తల్స్ అని. అపోస్తులు అంటే అర్థం ఏంటి? పంపబడినటువంటి వారు. యేసు ప్రభు శిష్యులు 12 మంది అపోస్తలు, తర్వాత అన్ని జనులకు అపోస్తలుడుగా మరి దేవుడు పౌలు గారిని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అపోస్తలుడు అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే
దేవుని బిడ్డలారా, సంఘం నిర్మించేటువంటి వారు, దేవుని సేవ ఎక్కడైతే లేదో అక్కడికి వెళ్ళేటువంటి వారు. సువార్థికులు చేసేటువంటి పని ఏంటంటే సువార్థీకరణ చేస్తూ ఉంటారు, ఎవాంజలైజేషన్. సంఘ కాపురు చేసే పని ఏంటంటే సంఘాన్ని చూసుకుంటూ ఉంటాడు. మరి ప్రాఫిట్ ప్రవక్త చెప్పేది ఏంటంటే దేవుడు చెప్పిన సంగతులు చెప్తూ ఉంటాడు. ఉపదేశకులు చేసే పని ఏంటంటే సంఘంలో ఉపదేశిస్తూ ఉంటాడు. అపోస్తలులు అనేటువంటి వారు లేక అధ్యక్షులైనటువంటి వారు, బిషప్స్ అయినటువంటి వారు చేయవలసిన విధేమిటనంటే ఎక్కడ సేవ లేదో అక్కడ సేవను కట్టేటువంటి పరిస్థితి, ఎక్కడ సేవ అవసరం ఉందో అక్కడికి అనేక మందిని పంపించి ప్రోత్సహించేటువంటి, అది వ్యక్తిగతమైన ప్రోత్సాహం, ఆత్మ సంబంధమైన ప్రోత్సాహం, అది ఇంకొన్నిసార్లు డబ్బు సంబంధమైన ప్రోత్సాహం అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ మేబీ, అదేదైనప్పటికీ అపోస్తల యొక్క విధి అది, అపోస్తల విజన్ అది. ఆది అపోస్తలులు దేవుడు చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే వారు సర్వలోకమునకు వెళ్ళారు. గాస్పెల్ టు ది అన్రిచ్డ్ మిలియన్స్. మనము సువార్త ఎరగనటువంటి స్థలాలకు మనం వెళ్ళాల్సిన వారు. సువార్తను చోటే సువార్తను చోట ఉన్నటువంటి వారిని ఏమంటాం? రీఫార్మేషన్స్. తిరిగి వారిని దిద్దుబాటు చేసేటువంటి సాంఘిక సంస్కర్తలు వీళ్ళు, ఆత్మీయ సంస్కర్తలు. అంతే, వాళ్ళు కొత్త ఆత్మలు రక్షించలేరు, వారిని ప్రభు దగ్గరికి నడిపించలేని బ్యాచ్ ఉంటారు కొంతమంది. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి ఎలా నడిపించాలి వాళ్ళని అనేటువంటిది. కానీ అపోస్తలులు చేసే పని అది కాదు. అపోస్తలులు చేసే పని ఏంటంటే దేవుని సేవ ఎక్కడ లేదు, ఎక్కడైతే దేవుని బిడ్డలారా దేవుని నామం ఎరగని ప్రజలు ఉన్నారు, ఎక్కడైతే దేవుని సత్యసువార్త లేదో అక్కడికి అనేక మందిని పంపించేటువంటి వారిని అపోస్తలులు అని పిలుస్తారు. ఊనే టైటిల్ పెట్టుకున్నంత మాత్రాన, లేకపోతే 1 లక్ష రూపాయలు ఇచ్చి కొనుక్కున్నంత మాత్రాన, లేకపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చి అభిషేకం చేసుకున్నంత మాత్రాన అది మనకి టైటిల్గా ఉపయోగపడుతుందేమో. కానీ ఆధ్యాత్మికంగా బైబిల్ ప్రకారంగా దేవుని బిడ్డలారా, అపోస్తలులు అంటే దాని అర్థం అది క్రీస్తు కొరకు శ్రమ పడినటువంటి గుర్తులు కావాలి వాళ్ళకి, శ్రమ పడినటువంటి గుర్తులు. నేను ఒకసారి 5 ఆరాధనలు చూడాల్సి వచ్చింది. ఒకరోజు బాగా లేట్ అయిపోయింది, 5వ ఆరాధన చూడడానికి బండేసుకి వెళ్తా ఉన్నప్పుడు మరి అక్కడ వాటర్ పెట్టారు, నాకు తెలీదు. సడన్ బ్రేక్ కొట్టాను, అడ్డంగా ఏదో వస్తే ఏమైందంటే బండి 3 పల్టీలు కొట్టింది. నాకేం కాలేదు, కానీ ఈ ఒక వేలు ఇలా ప్యాచర్ అయిపోయింది, మధ్యలో వేలు ఇలా జారిపోతుంది, ఏం రావట్లే. దేవుని బిడ్డలారా, నేను హాస్పిటల్కి పోయాను. మా చర్చి యూత్ వచ్చి నన్ను తీసుకెళ్లారు. ఆశ్చర్యంగా తెలియని రీతిగా మా బామ్మర్ది గారు అప్పుడే కారు వేసుకుని మమ్మల్ని చూడడానికి వచ్చాడు. నన్ను ఇంటికి తీసుకెళ్ళారు, కారు వచ్చింది. విషయం చెప్పగానే ఆయన కారులో తీసుకెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఏం చేస్తారు మీరంటే నేను పాస్టర్ గారిని అని చెప్పినప్పుడు డాక్టర్ గారు చెప్పారు, దేవుని సేవలో బాగా వాడబడుతున్నారు అనుకుంటా మీరు. అయిందవులే, అయినప్పుడు బాగా వాడబడుతున్నారు, నిజమే కదా, మరి దేవుని కొరకు ప్రయాసపడాలి కదా సార్ అన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నిజంగా మీకు దేవుని దగ్గర రాబోయే కాలంలో భగవంతుడు మీకు మంచి బహుమానాలు ఇస్తారండి. ఎందుకంటే దేవుని సేవలో ఉండి మీరు ఇవన్నీ కూడా దేవుని పరిచర్య గుర్తులే కదండి అని నేను చెప్పాను. కాబట్టి అపోస్తలుడు అంటే కొన్ని గుర్తులు, దేవుని కొరకు శ్రమపడటం, దేవుని కొరకు ఆత్మలు గుర్చినటువంటి భారం కలిగి ఉండడం, సంఘములు గుర్చినటువంటి చింత కలిగి ఉండడం, సంఘ నిర్మాణాన్ని గుర్చినటువంటిది. సోషల్ సర్వీస్ చేయడానికి చాలా సంస్థలు ఉన్నాయి సహోదరుడు. సోషల్ సర్వీస్ అనేటువంటిది కొంతవరకే. ఈ లోకంలో మనుషుల యొక్క అవసరతలన్నీ కూడా మనం తీర్చలేము. సంఘాల్లో ఉన్న సమస్య ఏంటంటే కొంతమందికి మనం సహాయం చేస్తే కొంతమంది ఏడుస్తూ ఉంటారు, కొద్దిమందికి సహాయం చేస్తున్నారంటే మాకు కూడా చేయాలనేటువంటి స్వభావం. కాబట్టి శరీర సంబంధమైన అవసరతలు అందరికీ మనం చేయలేం, అందరినీ సంతృప్తిపరచలేం. కానీ ఆత్మ సంబంధంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడే వారి అవసరతలన్నీ కూడా తీరుస్తారు, దేవుడే వారి అవసరతలన్నీ కూడా తీర్చాలి కూడా. మనం ఎవరిని కూడా చేయలేం. దేవుని బిడ్డలారా, చైనాలో ఒక సామెత ఉందట, రోజు పట్టి ఒక చేపిస్తే తిరిగి కూర్చుంటున్నాడట. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే చేపలు పట్టడం నేర్పించగలిగితే వాళ్ళు ఆడే కొనుక్కుంటాడు, వాళ్ళు తీసుకెళ్ళి వేస్తాడు, చేపలు పడతాయి, వాడు తింటాడు, మిగితే అమ్ముకుంటాడు, బ్రతుకుతాడు అని చెప్తారట. కాబట్టి దేవుని యొక్క పరిచర్యలో కూడా మనం నేర్చుకోవాల్సింది అదే. నీ సహనం నేను ఎరుగుదును, నీ కష్టం నన్ను ఎవరు చూడలేదు, నేను ఇంత కష్టపడుతున్నానే, ఈ సంఘంలో ఇంత కష్టపడుతున్నాను, ఇంత పరిచర్య చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను, ఎవరు చూడలేదు అనుకోవాక దేవుడు అన్నాడు, నేను ఎరుగుదును, నీ కష్టం నేను ఎరుగుదును, నీ సేవ నేను ఎరుగుదును, నీ పరిచర్య నేను ఎరుగుదును. కాబట్టి ఈ సంఘానికి ఉన్న 2 లక్షణాలు మనం చూస్తాం. ఒకటి, దుష్టులను సహింపలేదు. రెండవది, దొంగ అపోస్తలులను పరీక్షించి
అబద్ధికులను కనుగొంటివని. మూడవది, నీవు సహనము కలిగి ఉన్నావు. సహనం, పేషెన్స్, ఓర్పు. ఈ ఎంతసేపు అండి ప్రార్థన 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 అంటారు, ఎంతసేపు అండి ప్రసంగం అంటారు. కొన్ని సంఘాల్లో 10 నిమిషాలే 15 నిమిషాలు అంటారు. కానీ కొంతమంది పిన్ ఆఫ్ సైలెంట్ దేవుని వాక్యాన్ని ఎవరు బోధించినప్పటికీ, చదువుకున్నవాడు బోధించినా చదువుకోలేనివాడు బోధించినా, దేవుని పిలుపు కలిగిన దైవజనులు వాళ్ళు, దేవుడు వారి నాటి నుంచి ఏ మాట అయితే ఇస్తారో ఆ మాటను స్వీకరించాలి అనేటువంటి మంచి సంఘం ఎఫెసీ సంఘం. అందుకే నీ సహనము, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కృంగిపోకుండా, దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోకుండా సహనం కలిగి జీవించినటువంటి సంఘంగా చూస్తూ ఉన్నాం. తర్వాత, నా నామం నిమిత్తము భారము భరించినటువంటి సంఘం. భారం అంటే ఫైనాన్షియల్ స్ట్రెంత్ కావాలి సంఘానికి. సభలు జరగాలి, విశ్వాసుల కూడికలు జరగాలి, యూత్ మీటింగ్ జరగాలి, విబిఎస్ ప్రోగ్రాం జరగాలి, ప్రత్యేకమైన కూడికలు జరగాలి, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, సేవాస్తుతి ఆరాధన జరగాల్సి ఉంటాయి. ఇవి మనకు ఇయర్లీ వైజ్ మన సంఘాల్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్. వీటన్నిటికి కూడా ఫైనాన్షియల్గా భారాన్ని మోసేవారు కావాలి. దేవుని బిడ్డలారా, అటువంటి భారమును మోస్తూ కూడా చివరిగా అలయలేదని నేను ఎరుగుదును అంటున్నాడు. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపలుస్తున్నది. ఈ సంఘము మొదటి ప్రేమను విడిచిపెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. మొదటి విశ్వాసాన్ని, మొదటి ప్రేమను కలిగి ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం. నువ్వే స్థితిలో నుండి పడిపోతే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను ఎద్దకొచ్చి నీ దీపస్తంభం దాని చోటు నుండి తీసివేస్తాను. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలయితుల క్రియలను నువ్వు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్తున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము భుజింపనెత్తును. నికోలయితుల బోధ దేవునికి వ్యతిరేకమైన బోధ. దేవుని బిడ్డలైనటువంటి వారు విగ్రహాలకు అర్పించినటువంటిది తిన్నప్పుడు కూడా తప్పు లేదని చెప్పేటువంటి బోధ నికోలయితుల బోధ, నికోలస్ అనేటువంటి వాని యొక్క బోధ. దాన్ని ఈ సంఘము ద్వేషించింది, దేవుడు కూడా ద్వేషిస్తూ ఉన్నాడు. ఆ విధంగా మొదటి ప్రేమను ఎక్కడ కోల్పోయావో, మొదటి విశ్వాసాన్ని కోల్పోయి తిరిగి దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను తన ఆత్మతో నింపి తన కుమారుడిగా, కుమార్తెగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, దయగల యేసయ్యా, ఇంతవరకు మీరు బోధించిన నీ మాటలు బట్టి స్తుతిస్తున్నాను. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ముందున్న సమయం ఆశీర్వాదకరంగా మలచండి. ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి వారి కుటుంబాలను 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలింప చేయమని ప్రకటన గ్రంథ మర్మాలు తెలుసుకుంటుండగా గొప్ప గొప్ప మర్మాలు తెలుసుకుని సేవలో పాలిభాగస్తులై వారి సంఘ సభ్యులుగా ఘనమైన స్థితిలో ఆశీర్వాదకరమైన మార్గంలో వారిని నడిపించమని క్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కలువరి విజయం ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మీకున్న అనుమానాలు, మీకున్న ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీరు కూడా ఒక ఎపిసోడ్కి సహకరించవచ్చు. ఆధ్యాత్మికంగా మీ యొక్క వికాసానికి ఉపయోగపడుతున్న ఈ ప్రోగ్రామ్స్లను మీ ప్రోత్సాహం ద్వారా ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళటానికి మేము ముందు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.